నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టీకరణ. జగన్ పై కక్ష సాధింపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతోంది. పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత బండ్ల గణేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోంది. విశాఖలో రిలయన్స్ సంస్థ 1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అలాగే సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడపలో 12,000 కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ను, తిరుపతిలో 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పలు పెట్టుబడులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలియజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతి ప్రతిపాదన ఒప్పందంగా మారాలని, కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం పెట్టుబడిగా రూపాంతరం చెందాలని అన్నారు. ఒప్పందం చేసుకున్న కంపెనీల శంకుస్థాపన నుంచి ఉత్పత్తి వరకు నిర్దిష్టమైన కాల పరిమితిలో జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని గత పాలకులు విధ్వంసం చేసినా పునర్నిర్మించుకుంటున్నామని తెలియజేశారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని, అడంగళ్లు, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు. 1.37 లక్షల ఎకరాలు 22A నుంచి తొలగించామని మంత్రి వివరించారు. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నామని తెలియజేశారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సర్వీసులు ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావాలని నిర్ణయించామని అన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా చేపడుతున్నామని చెప్పారు. విధ్వంసం నుంచి మనం చెప్పినట్టుగా వికాసం వైపు వస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా 23 నెలల్లో దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే 10 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాం. అంటే ఇదంతా సమిష్టిగా మనందరం కూడా కృషి చేసినటువంటి విషయానికి మనం గుర్తు చేస్తా ఉన్నాను. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అన్ని పథకాలు కూడా క్షేత్రస్థాయిలో మనందరం కూడా కలిసికట్టుగా అమలు చేస్తాను. అలాగే సంక్షేమాన్ని కూడా ప్రజల అంగిట్లోకి మనం తీసుకెళ్తున్న పరిస్థితి. అలాగే రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. భూ రికార్డులన్నీ కూడా తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈకేవైసీ సదుపాయం కల్పిస్తా ఉన్నాం. పట్టా భూములు, అలాగే 1B అడంగళ్లు ఆన్లైన్ లో భూ యజమానులే సొంతంగా లాక్ చేసుకునే విధంగా సంస్కరణ తీసుకొచ్చాం. వీరి అనుమతి లేకుండా ఏ అధికారి కూడా మ్యూటేషన్లు చేసే విధంగా గానీ, రిజిస్ట్రేషన్ చేసే విధంగా గానీ ఎక్కడ కూడా అవకాశం లేకుండా ఏదన్నా జరిగితే వారికి మెసేజ్ రూపాన వెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. కొత్త పాస్బుక్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మొదటి వారంలో 2 నుంచి 9 దాకా పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి పాస్బుక్ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈకేవైసీ తీసుకుని మరి వారికి డ్రాఫ్ట్ పాస్బుక్ ముందే ఇచ్చి ఇవన్నీ అందేసే విధానాన్ని మనకి చెప్పారు. అది పూర్తిగా అమలు చేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా దానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పేదలకు అసైన్ చేసిన ఇళ్ల పట్టాలు గతంలో 10 ఏళ్లు ఉన్నది, అది ఇప్పుడు 2 ఏళ్లకి చేసే విధంగా కూడా మేము కార్యాచరణ చేస్తా ఉన్నాం. దీనివల్ల పేదలకు ఎంతో తోడ్పాటుగా ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాను. అలాగే అయితే పట్టణ గరిష్ట భూ పరిమితి చట్టం ఉందో దాన్ని సవరించే విధంగా, అంటే క్రమబద్ధీకరణ చేసే విధంగా డిసెంబర్ 31 వరకు పొడిగించాం. గతంలో గవర్నమెంట్ దాకా వచ్చేది ఇప్పుడు CCLA స్థాయిలో అది అంటే మంచిగా స్మూత్ గా అయ్యే విధంగా సవరణ కూడా చేయడం జరిగింది. అదే అలాగే ఎన్నో ఏళ్లగా ఈ విలేజ్ సర్వీస్ ఇనాములు ఏదైతే పెద్ద సమస్యగా ఉందో ఈ రాష్ట్రంలో ఎన్నో మన గ్రీవెస్ వస్తా ఉన్నాయి. అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతో 22A నుంచి తొలగిస్తూ మన ఉత్తర్వులు ఇచ్చాము. 1,37,000 ఎకరాలు
దీని ద్వారా పేదలకు లబ్ధి పొందింది. అలాగే షరతుగల పట్ట, ముఖ్యంగా ఈ ప్రాంతంలో కృష్ణా గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి భూములై దాదాపుగా 33,440 ఎకరాలు ఉంటే దాంట్లో 33,012 ఎకరాలకు నిషేధించే జాబితా నుంచి తొలగించడమైంది. అలాగే చుక్కల భూమి గురించి కూడా ఈ 2-3 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుని పాజిటివ్ అంటే లార్జర్ ఇంట్రెస్ట్ లో మంచి పేదలకు మంచి జరిగే విధంగా దాన్ని కూడా మనం ప్రకటించబోతా ఉన్నాం మార్గదర్శకాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం తప్పుడు పత్రాలతో ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగితే కలెక్టర్లకే మనకి అధికారులు ఇచ్చే విధంగా, ఏదైతే తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయో రద్దు చేసే విధంగా కూడా మనం ఉత్తర్వులు ఇచ్చాం. అవి కూడా మీ అందరూ కూడా శ్రద్ధగా అంటే ఎక్కడ కూడా తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా సిటిజన్ ఫ్రెండ్లీ శాఖగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేయాలి అని చెప్పే తమతో దీంట్లో భాగంగా స్లాట్ బుకింగ్ మొదలు పెట్టాం. అలాగే త్వరగా మన రాష్ట్రం అంతటా కూడా ఏదైతే అష్టమైల్ జిల్లాలు ఉన్నాయి అన్నింటిలో కూడా మనం ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ప్రవేశపెడతా ఉన్నాం. అలాగే రెవెన్యూ సర్వీసెస్, రిజిస్ట్రేషన్ సర్వీస్ అన్ని కూడా పూర్తిగా ఇంటిగ్రేట్ చేస్తూ ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకురాబోతా ఉన్నాం. ట్యాంపర్ చేయకుండా వీలు లేకుండా ఉండే విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో శాశ్వత డిజిటల్, ఎందుకంటే గతంలో మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఎక్కువ గ్రీవెన్స్ వచ్చేది మన కింద స్థాయి అధికారులు ఫైల్ పోయింది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఏమో ఏదైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర చాలా మందిగా ప్రూఫ్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు మళ్ళా రాబోయే రోజులు రాకుండా ఉండే విధంగా డిజిటలైజేషన్ అని పూర్తిగా 100% చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఆ ప్రక్రియని అందరూ కూడా పర్యవేక్షించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకున్నటువంటి రీసర్వే 2.0 కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు March 2027 డెడ్ లైన్ ఇచ్చారు. పూర్తిగా అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు మనం పర్యవేక్షించుకుందాం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. అలాగే కూటమి ప్రభుత్వం నవ్యాంధ్ర స్వర్ణాంధ్రగా మార్చేందుకు కష్టపడతా ఉంది. కష్టాన్ని ప్రపంచం మొత్తం గుర్తించి ఈ రోజు ఏపీ వైపు చూస్తా ఉంది. మనమంతా ప్రభుత్వం యొక్క ఆశయాలు, ఉద్దేశాలు మరింత లోతుగా అర్థం చేసుకుని చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఏదైతే స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ మనం చెప్తా ఉన్నాం అది క్షేత్ర స్థాయిలో అమలయ్యే విధంగా అందరూ కూడా చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆఖరిగా కూటమి ప్రభుత్వం, టీడీపీ నేతలపై వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కడప జిల్లా పొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్పై పచ్చమొక్కలు కక్ష సాధింపుతో మాఫింగ్ ఫోటోలు సృష్టించి అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై విఫలమైన కూటమి ప్రభుత్వం వాటి నుంచి దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. ఒకప్పుడు డాక్యుమెంటరీలో లేని జగన్ పేరు, ఫోటో ఇప్పుడు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఒక 6 నెలల నుంచి స్టార్ట్ చేసింది డైవర్షన్ పాలిటిక్స్. ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి ప్రజలకు ఏ కష్టం వస్తే ఇంకొకటి తీసుకొచ్చి పెట్టేది. ఆ ఇంకొకటి తీసుకొచ్చి పెట్టే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చొప్పించాలా, జగన్మోహన్ రెడ్డి గారికి బురదన్న బుయ్యాలా, రక్తమన్న బుయ్యాలా, ఏదో ఒకటి ఒక మరకైతే ఆయనకు పూసి వీళ్ళ మరకల నుంచి తప్పించుకునే దానికి ప్రయత్నం చేస్తారు పెద్దబాబు, చిన్నబాబు. వాస్తవానికి రాష్ట్రంలో అయితే ఆరోగ్యశ్రీ అటకెక్కింది. ఫీజు రీయింబర్స్మెంట్కు ఫీజులు కట్టే పరిస్థితి లేదు. రైతుల బాధలు వర్ణనాతీతం. ఉద్యోగస్తులకు నొప్పులు, నిరుద్యోగులకు నిట్టూర్పులు, మహిళలది అసలుకైతే చెప్పడానికి కలిగిదానంతా పెదవీరుపు మాటలు. ఇన్ని రకాల కష్టాలతో ఇన్ని రకాల మనుషులు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే వీటిని తప్పుదోవ పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్గా కొత్తగా తీసుకొచ్చినారు ఈరోజు వాళ్ళ ఎమ్మెల్సీలతోనూ వాళ్ళ మంత్రులతోనూ సోషల్ మీడియాతోనూ చంద్రబాబు నాయుడు గారి యొక్క పల్లకీని మోసే డోలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మొదలుపెట్టినారు సోషల్ మీడియాలందుకు. ఏంది వాళ్ళు ఈరోజు తీసుకొచ్చినదంటే ఆశ్చర్యం కలిగేది. అసలు ఇంత అసహ్యకరమైన రాజకీయాలు చేస్తారా, ఇంత బురద జల్లే ప్రయత్నంలో ఎంత నీచానికైనా దిగజారిపోతారా అనిపిస్తుంది. వాళ్ళు ఏంది ఈరోజు చేస్తాండేదంటే కన్నా 2021 సంవత్సరంలో బ్లడ్ షాండర్స్ అనే ఒక పుస్తకం రాసినాడు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉడుమల సుధాకర్ రెడ్డి. ఎర్రచందనానికి సంబంధించి రాసినాడు బ్లడ్ షాండర్స్ అని చెప్పి. అది 2023 సంవత్సరంలో ప్లానెట్ కిల్లర్స్ ప్లేస్తో ఒక ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఒక డాక్యుమెంటరీ తీసింది 2023 సంవత్సరంలో. ఈ ఉడుమల సుధాకర్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకం ఆధారం ప్రకారం 2023 సంవత్సరంలో ఒక డాక్యుమెంటరీ. ఆ డాక్యుమెంటరీలో ఎక్కడే కానీ జగన్ గారి పేరు కానీ జగన్ గారి ఫోటో కానీ ప్రస్తావన కానీ లేదు. ఇప్పుడు కొత్తగా
ఈ పచ్చమూకల యొక్క కుతంత్రముతో వీరి కుట్రలతో ఇప్పుడు కొత్తగా డిస్కవరీ అనే ఒక మళ్ళీ డాక్యుమెంట్ తయారు చేసినారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ డాక్యుమెంట్ పేరు కూడా ఏంటంటే కనుక జావా డిస్కవరీ. ఈ జావా డిస్కవరీ అనే ఈ ఛానల్ ద్వారా ఏవైతే డాక్యుమెంటరీ కథనం తయారు చేసినారో దీంట్లో ఉన్నట్టుండి జగన్ గారి ఫోటో, జగన్ గారి ప్రమేయము ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినారు. ఎవరికి? కొల్లం గంగిరెడ్డికి. కొల్లం గంగిరెడ్డి ఎర్రచందన స్మగ్లర్ ఎవరైతే ఉన్నారో కొల్లం గంగిరెడ్డి, ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్షన్ కుదురుస్తూ వేరే ఫోటోలు తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి ఈ కథనంలో ఈ డాక్యుమెంట్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక స్టేట్మెంట్ వాళ్ళ ఎమ్మెల్యేలతోనో వాళ్ళ ఎమ్మెల్సీతోనో మెన్షన్ ఏమని, ఒక గొడ్డలి పార్టీ, ఒక మాఫియా పార్టీ, ఒక ఎర్రచందనం పార్టీ, జగన్మోహన్ రెడ్డి క్రిమినలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాస్తవానికి అయితే నిజానికి మేము మాట్లాడాల్సి వస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఒక వెన్నుపోటు పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక వెన్నుపోటు పార్టీ, ఒక మోసాల మేనిఫెస్టో, అది ఒక అబద్ధాల పథకాల పార్టీ. పెదబాబేమో 420, చిన్నబాబేమో రెడ్ బుక్ రాజ్యాంగానికి అధ్యక్షుడు. వీళ్ళు మాట్లాడేది మాత్రం ప్రతిరోజు నీతి మాటలే మాట్లాడతారు. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజల హృదయాలలో బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు. కొల్లం గంగిరెడ్డి గురించి మాట్లాడే ముందు వీరు గురివిందగించే సామెతను కూడా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.